కేసీఆర్ తిడుతుంటారు చూసారా, మీకు ఏమైనా సిగ్గు శరం ఏమైనా ఉందే అంటారు, అలా తిట్టాలనిపిస్తుంది మిమ్మల్ని కూడా. అవునా కదా? కరెక్ట్గా తిడతారు కేసీఆర్ అయితే, తిట్లు పెట్టి చూడండి ఒకసారి. అలా మిమ్మల్ని కూడా తిట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో మ్యాచ్ జరిగి ఏదో రాష్ట్రాలు గెలిస్తే మీరు వెళ్ళిపోయి రోడ్ల మీద ఎక్కి బస్సుల అద్దాలు పగలగొట్టడం ఏంటి, ఫ్లేవర్ల మీద దూకడం ఏంటి? అసలు అది ఏమన్నా పద్ధతిగా ఉందా? లారీలు కార్లు ధ్వంసం చేసేసారు, విచిత్రమైన పనులు చేశారు. ఎక్కడో మ్యాచ్ జరిగితే మనం అందరం ఆనందపడాలి. మన దేశంలో జరిగిందే కదా, 2 రాష్ట్రాల మధ్య జరిగిందంటే ఓకే ఆడు బాగా ఆడాడు అని చెప్పుకోవాలి. వెళ్ళిపోయి అద్దాలు పగలగొట్టడం ఏంటి, చొక్కాలు చింపుకోవడం ఏంటి, క్రాకర్స్ కాల్చడం ఏంటి, విచిత్రం చేశారు. ఈ చేసిందంతా ఎవరు? మొత్తం అవారా గ్యాంగ్, దేనికి పనికిరారు. వాళ్ళ వల్ల దేశానికి పైసా పని రాదు. పోనీ గెలిచిన వాళ్ళు ఏమైనా మిమ్మల్ని సన్మానించారా, ఓడిన వాళ్ళు మిమ్మల్ని తిట్టారా? ఏమీ లేదు. అనవసరంగా గొడవ పెట్టుకుని ఎంత రచ్చ చేశారు ఒకసారి ఆ వీడియోలు చూడండి, తెలుస్తుంది. మ్యాచ్ గెలిస్తే ఆనందపడాలి, ఓడిపోతే బాధపడాలి, అంతే తప్ప ధ్వంసం చేస్తారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఆ ధ్వంసమైన కారులో మీ వాళ్ళు ఎవరిని ఉంటే, బస్సుల్లో మీ వాళ్ళు ఎవరిని ఉంటే ఎంత ఘోరం జరిగి ఉండేది. అవునా కదా? పోలీసు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎంత కష్టపడ్డారో. ఇవన్నీ మీకు ఎందుకు? చదువుకునే పిల్లలు చదువుకోండి, లేదా పని చేసుకునే వాళ్ళు పని చేసుకోండి, అంతే తప్ప గొడవలు పెట్టుకుంటే మీకు ఏమీ రాదు. దేంట్లో ఇరుక్కున్నారంటే లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేరు. ఒక్కసారి కనుక స్టేషన్లో కనుక మీ మీద రౌడీ షీటర్ కనుక ఓపెన్ అయితే ప్రతి వారం వెళ్ళి సంతకం పెట్టాలి, లేదా జైల్లో గురించి చెప్పకూడదు. నాకు ఇవన్నీ మీకు అవసరమా? ఎంజాయ్ చేయండి, తప్పు లేదు. కానీ ఎదుటివాడికి బాధ కలగకూడదు, ఎదుటివాడికి నష్టం కలగకూడదు. ఆ విధంగా ఎంజాయ్మెంట్ ఉండాలి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా సార్? కుర్రోళ్ళ కోసం చెప్తున్నా. కుర్రోళ్ళు బాగుంటే మీ తల్లిదండ్రులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు బాగుంటారు. అంతే తప్ప మీరు ఏదైనా కేసులు ఇరుక్కుంటే మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఎవరు చూస్తారు వాళ్ళని? చెప్పండి, మీరే చెప్పండి. అట్లీస్ట్ మీ లవర్ అన్న మీ వంక చూస్తుందా? మీ ఫ్రెండ్ మీ వంక చూస్తాడా? కేసులు చూస్తూ తిరుగుతుంటే ఎవరు పట్టించుకోరు. అందుకని ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. మీకు ఏం పని పాట లేకపోతే మా దగ్గర టెంట్లు తీసుకోండి, మీకు పని కల్పిస్తాం, బిజినెస్ ఐడియాలు ఇస్తాం, బిజినెస్ పెట్టిస్తాం, డబ్బులు కూడా అయితే పెట్టుబడి కూడా మేమే పెడతాం. మీరు సక్సెస్ అవ్వడం మాకు కావాలి. యూత్ అనేది చాలా ఇంపార్టెంట్ దేశానికి. యూత్ సక్సెస్ అయితే కనుక దేశం మొత్తం బాగుపడుద్ది. మా ఉద్దేశం ఎప్పుడు చెప్పినా ఒకటే, యూత్ బాగుండాలి, యూత్ సక్సెస్ అవ్వాలి, యూత్ డబ్బులు సంపాదించుకోవాలి. ఇవి మీకు మంచి మార్గాలు ఇవి. ఇలాంటి వీడియో ఎక్కడ రాదు మీకు. కాబట్టి మీరు లైక్ చేసి షేర్ చేయండి, అందరికి ఉపయోగపడుద్ది. మీరు టెంట్లు తీసుకోండి, బిజినెస్ పెట్టుకోండి, సక్సెస్ అవ్వండి. దీంట్లో 100 రకాల ఐడియాలు ఉన్నాయి. తక్కువ పెట్టుబడిలో మనం ఒకసారి పార్టీ చేస్తాం చూడండి, ఆ పార్టీ చేసిన ఎంత ఖర్చు అవుద్ది, ఆ అమౌంట్లో మీరు టెంట్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. కొన్ని ప్రోడక్ట్లు హోల్సేల్లో కొని రిటైల్లో అమ్ముకోవచ్చు. దాంతో మీకు రోజుకి ఒక 4,000 5,000 మిగులుతాయి. అలా సక్సెస్ అవ్వండి, ఎంజాయ్ చేయండి, ఎవరికి నష్టం కలిగించద్దు. మరి మీకు ఇలాంటి టెంట్లు, అడ్వర్టైజింగ్ ప్రోడక్ట్లు కావాలంటే కాల్ చేయండి. 9246372692 హైటెక్ గ్రూప్ హైదరాబాద్. టెంట్ తీసుకోండి, లేదా వేరే బిజినెస్ చేయండి. ఏదైనా చేసి మాత్రం యూత్ మాత్రం సక్సెస్ కావాలి. లేనిపోయిన విషయాల్లో ఇరుక్కోవద్దు, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇదే మేము చెప్పేది. అది హైటెక్ గ్రూప్ 35 ఇయర్స్ కంపెనీ. అడ్వర్టైజింగ్ ప్రొడక్ట్స్, మార్కెటింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కొత్త ఐడియాలు ఇస్తాం. చిన్న అమౌంట్లో మీరు ఎలా బిజినెస్ చేయాలో ప్లాన్ ఇస్తాం, దాంతోపాటు టెంట్ ఇస్తాం. ఈ టెంట్లు రోడ్డు పెట్టుకోండి, బిజినెస్ క్లిక్ చేసుకోండి, సక్సెస్ అయిపోతారు. మీరేం 5 స్టార్ హోటల్ కట్టక్కర్లా, సడన్గా ఇలాంటి బిర్యానీ పాయింట్ పెట్టుకోవచ్చు, లేదా ఇన్సూరెన్స్